మొన్న ఎవరు ఒక ఆయన వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు, అయ్యగారు వాక్యం విన్నాను అయ్యగారు, కొన్ని నుంచి ఫోన్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా ఊళ్ళో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉన్నారు. మా సంఘంలోనే ఫోన్లో అంత దూరం విన్నామంటే చాలా సంతోషమయ్యా అన్నాను. అయ్యగారు ఎక్కడ సబ్స్క్రైబర్ చేస్తే ఎక్కువ వస్తాయేమో, ఇక వస్తాయేమో స్వార్థం, అసూయ, కుళ్ళు ఎవరికి? మనకే. అరే మన సంఘం వైజాగ్ దాకా వెళ్ళింది, బేతేల్ సంఘం, మన రక్షణ ప్రార్థన సంఘం నిజమా? నాకు మన వాడు ఫోన్ చేస్తే అదే అసలు అర్థం కావట్లేదు. మనోళ్ళు ఇంకా సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడు ఓకే బాగా దేవుని స్తోత్రం. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఏమో వాళ్ళు ఒక మాట చెప్పాడు మనస్తృప్తి కోసం. ప్రసవించిన బిడ్డ తల్లి పెద్ద ఆపరేషన్ చేసిన ఎవరు చూసి ఆ బాధ తీర్చుకుంటది? తన బిడ్డను చూసి. నాకు రాకుండా నాకు రాదు. అలాగే నువ్వు ఒక మాట ఫోన్ చేసి అయ్యగారు బాగుంది అంటే ప్రసవించిన తల్లి కూడా అంత సంతోషపడుతులేదు, కానీ మాకు అంత ఆనందం, చాలా సంతోషం. ఏదే ఏ ఫోన్లో పెట్టుకోవాలి, లేకపోతే వాక్యం పెట్టాం, అందరికి వాట్సాప్ లో వాక్యం పెడతాం. లెక్కటం వాట్సాప్ పెడుతున్నాను, వాట్సాప్ వాక్యం పెడుతున్నాను. లెక్కలో చూస్తారని ఆశ, అంతే, ఏం లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నాకు ఇంకో కోరిక ఉంది, రోజు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలన్న వాక్యం కూడా చెప్పాలి, చెప్పి మీకు పెట్టాలని ఉంది. టైగర్కి పని లేదనుకుంటా అంటారు ఎవరని ఆగుతున్నాను. కానీ నిజమమ్మా, నాకు అసలు అంత ఉంది. దానికి ఎవరస్తులు కూడా సహకరించాలి. ఇవాళ పాపం పండుగనైతే వాళ్ళు సారు వద్దన్నాడు. 10వ తరగతి మాస్టర్ గారు, మీరు ఈ సంవత్సరానికి మీ అబ్బాయిని చదువు వదిలేసేయాలి గట్టిగా చెప్తే, నేనేమన్నానంటే, బాబు మీ గుళ్ళో పూజ అంత ప్రాముఖ్యం, ఇది మొదటి ఆదివారం కాబట్టి ఇవాళ మాకు గుళ్ళో పూజ ఉన్నది, బల్లారాధన అంటే వాళ్ళకి బల్లారాధన తెలియదు కాబట్టి సప్రసాదం అనేది కొంచెం మాకు ఇంపార్టెంట్ రోజు, ఇలా ఒక రోజు వదిలేదంటే సరే. ఆయన కూడా అన్నాడు, సరే ఈ రోజే వదిలేస్తాను, వచ్చే వారం నుంచి కూడా సండే కూడా రావాలన్నాడు. కాబట్టి చదివేంత ప్రాముఖ్యము, చదివేంత ఇంపార్టెంట్, మనిషికి ఉద్యోగం ఎంత ప్రాముఖ్యం, ఎంత ఇంపార్టెంట్, బైబుల్ కూడా అంతే ప్రాముఖ్యం, అంతకన్నా ఎక్కువ. అసలు కోట్ల కన్నా విలువైనది వాక్యం. దేవుని స్తోత్రం. తేనె కన్నా తీనైనది వాక్యం. దేవుని స్తోత్రం. కోట్ల కన్నా విలువైనది, తేనె కన్నా తీనైనది, మల్లె కన్నా తెల్లమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక ఆయన చెప్పాడు, మీకు నేను పెట్టే స్టేటస్ మీరు చూసారో చూడలేదు, సాకల వాణి సొమ్ము లాంటి వాడు అన్నాడు, కుమ్మరవాణి కొండ లాంటి వాడు అంట, కమ్మవాణి కమ్మనైన వాక్యం అంట. అసలు భలే చెప్పాడు పాస్టర్ గారు, నాకు ఆశ్చర్యం వేసింది. అన్ని పొలాలు సరే. అసలు కమ్మవానికి కమ్మనైన వాక్యం, సాకల వానికి సొమ్ము లాంటి వాక్యం, కుమ్మరవానికి సార లాంటి, సార మీద కొండ తయారు చేసే వాక్యం అని నాకు నచ్చినే పెడతాను, బాగుంటేనే పెడతాను నేను. నాకు చాలా బాగా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను కొన్ని ఆశ్చర్యాలకు గురయ్యేటువంటి వాక్యాలు పెడతా ఉంటాను. అలాగే మన వాక్యానికి కూడా ఎక్కడెక్కడో కొంచెం ఆశ్చర్యపడుతున్నారు, చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు, చూసి ఫోన్ చేస్తారు. మొన్న కులి నుంచి ఒక ఆయన చేశారు, ఒక ఆయన ఏమో ఈ వైజాగ్ నుంచి చేశారు. ఆ తర్వాత డోర్ నుంచి ఒక అమ్మాయి ప్రియాంక చేసింది.
డోప్ ఇలా చేస్తున్నారు. చేసి బాగుంది కదా పోలినప్పుడు చాలా బాగున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే సంఘము మనము, సంఘానికి శిరసు ఆయన. సంఘానికి శిరసు ఎవరు? ఆయన. ఇప్పుడు సంఘం అనేకులమైన మనము ఒకే శరీరము, ఒకే రక్తము, ఒకే పాత్ర, ఒకే వాక్యం. అవునా కదా? అన్ని ఒకటే, క్రీస్తు ఒకటే, బైబిల్ ఒకటే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఈ చెయ్యికి పక్షవాతం వచ్చింది. దేనికి పక్షవాతం వచ్చింది? చెయ్యికి పక్షవాతం వచ్చింది. ముందు ఎక్కడెత్తారు? నోట్లో ఎత్తారు మందు. ఇప్పుడు ఈ నోరు అంటది కదా, నీ చెయ్యికి వస్తే చెయ్యే చూసుకోవచ్చుగా, నోరుకి ఎందుకు ఇచ్చారు? ఆయన నోరు అంటే ఏంటి సమాధానం? చెయ్యికి పక్షవాతం వస్తే ఎక్కడో ఇండిషన్ చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చేతికి వచ్చినప్పుడు చేతికి ఇండిషన్ చేయాలి, కానీ ఇండిషన్ ఎక్కడ చేస్తారు? ఎక్కడో చేస్తారు. ఈ గోడకు ఆ గోడకు లేదా ఎక్కడో చేస్తారు, ముందు గోడ. ఇప్పుడు సంఘంలో ఒకళ్ళు తప్పు చేస్తే వాక్యం ఎంతమందికి వస్తుంది? సంఘం మొత్తానికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను మొన్న అప్పుడే చెబుతున్నా, ఇప్పుడు నిర్లక్ష్యం పతనానికి మూలం. నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యము చేసేవాళ్ళు కూడా దేవుడి రాజ్యానికి వారసులు కాదు. నిర్లక్ష్యము దేవుడు అంగీకరించడు. అసలు వాస్తవం చెప్పాలంటే నిర్లక్ష్యం దేవుడు అంగీకరించడు. మనం చదువుతున్నాను నేను ఎట్లాగనే వాక్యం చదువుతుంటే, సమయం గురించి వాక్యం చదువుతుంటే సమయానికి రాలేకపోయారు అన్న టైంలో ఒక ఆయన వచ్చారు. ఇక గమని అందుకున్నాడు. ఏమని? రాక ఇయ్యాలి వచ్చే ఇయ్యలే ఇక నా గురించే చెప్పాడా అన్నాడు. ఇక మరి ఎవరి గురించి వాక్యం వెళ్ళుద్దో, ఎలా వెళ్ళుద్దో ఎవరికి కూడా తెలియదు. దేవుని స్తోత్రం. ఒకసారి తిండి యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి తిండి. యోహాను సువార్త 10 మొదటి వచ్చిన. వేరొక మార్గంలో ఎక్కువ వాడు దొంగయు దోచుకున్నవాడిని. ఎన్ని మార్గం? ఆస్పేర్ కొంచెం సౌండ్. ఇది కొంచెం పెంచు. ఇదేమో నేను అరవకపోతున్నా, అదే చిన్నగా పైకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మార్గాలు ఉన్నాయమ్మా? నాకు అర్థం కాదు. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. అంటే ఎన్ని మార్గాలు? ఎవరికి? గొర్రెలకే. దేవుని స్తోత్రం. గొర్రెలకే ఎన్ని మార్గాలు ఉన్నాయి? వేరొక మార్గం. గొర్రెకు ఉండాల్సింది ఒకే మార్గం. దేవుని స్తోత్రం కలుగుతుంది. తోడేలు ఏ కప్పుకొని వస్తావా? గొర్రె బొచ్చు కప్పుకొని తోడేలు వస్తుంది. కానీ ఎలా ఉన్నదంట తోడేలు? కట్టించు. ఎలా ఉన్నదంట తోడేలు? అచ్చం గొర్రెలాగానే ఉంటుందంట. సేమ్ చూడటానికి గొర్రెలాగానే ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను. పావురములు అంటే చాలా ఇష్టం. అవునా కదా? చాలా ఇళ్ళలో పెంచుకుంటారు పావురం. దేవాలయాల్లో కూడా ఎక్కువ ఉంటాయి. హిందూ దేవాలయాల్లో ఉంటాయి, క్రిస్టియన్ క్రైస్తవ దేవాలయాల్లో ఉంటాయి, మసీదుల్లో కూడా ఉంటాయి. చర్చిల్లో ఉంటాయి, మసీదుల్లో ఉంటాయి, దేవాలయాల్లో ఉంటాయి. ఏంటి అయ్యి? పావురములు చాలా మంది పెంచుకుంటారు. పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి చక్కగా ఏం కావాలో అది తెచ్చేస్తారు. రోజు చూస్తుందంట కాకి. ఏంటంట? పావును తినేది అటాక.
మనోడు కొంచెం కలిగిన వాడు, జీడిపప్పు, బాదం పప్పు, కందిపప్పు, ఆ పప్పు ఈ పప్పు చక్కగా వేసి వేస్తున్నాడు. దీనికి ఏమనిపించిందంటే ఈ కాకి తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తే ఏం చేయాలి? ఇప్పుడు పావులుగా మార్చబడాలి, పావులుగా మార్చబడాలి. తినాలంటే పావులుగా మార్చబడాలి. ఇప్పుడు ఇదేం చేసింది? పావురముగా మార్చడానికి ఒక ఐడియా చేసుకొని పొయ్యిలోకి వెళ్ళి ఆ బూడిద పూసుకుంది, దానిలోకి వెళ్ళి దొల్లాడింది. ఇప్పుడు కాకి నడకెట్టినది ఇప్పుడు ఈ రెండు కాదు అనుకో, ఎట్నడిసి తెలుసా? ఎట్నడిసి కాకి నడకెట్నడిసింది, ఎట్నడిసింది. పావురం ఎట్నడిసింది, ఎట్నడిసింది. అంటే మనలాగానే రెండు కాళ్ళు చక్కగా నడిచింది. ఇప్పుడు దీని రూపం మార్చుకుంది, నడక మార్చుకుంది, రెండు మార్చుకుంది. రోజు వచ్చి తింటుంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, రోజు తింటుంది. ఇప్పుడు రోజు ఈ పావురంలో రూపంలో ఉన్న ఈ కాకి ఆహారం తింటుంది. ఎలా దీన్ని పట్టుకోవడం? ఎలా పట్టుకోవాలి? ఒకరోజు ప్రసన్నమైనటువంటి వర్షం వచ్చింది. ఏ వర్షం అది? ప్రసన్నమైనటువంటి వర్షం వచ్చింది. ఇక్కడి నుంచి తప్పుకోవడానికి కూడా కనీసం ఎక్కడన్నా రేగు కిందకి వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత వర్షం వచ్చేసింది ఒకేసారి. చిన్నగా ఏం మారిందంటే రూపం మారింది, కలర్ బయటపడింది. యేసు ప్రభుతో సహవాసం చేయాలంటే ఎలా ఉండాలి? యోధా ఇస్కరియోతు అనేవాడు దొంగ. ఎందుకు దొంగ అంటే బర్బా దగ్గరికి వెళ్ళాడు, పార్ట్నర్షిప్ అడిగాడు. నీకు యుద్ధం చేసే సత్తా ఉంది నీలో, యేసు ప్రభు చూస్తేనేమో మాటతో ఆకట్టుకునేటువంటి మనసు ఉంది అని ఏం చేశాడు? ఇటు బర్బా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇటు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ, ఏది దొరికితే అది తోసుకోవాలి. యోధా ఇస్కరియోతు పని ఏంటి? బర్బాని వదిలిపెట్టట్లా, యేసు ప్రభుని వదిలిపెట్టట్లా. వీళ్ళిద్దరికి సంపద కుదిరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంపద కుదిరిస్తున్నాడు. ఆయన దగ్గర కత్తి బలం ఉంది, మీ దగ్గర మాట బలం ఉంది. మీరిద్దరు కలిస్తే రాజకీయం చేయాలంటే, పరిపాలన చేయాలంటే మీరే రాజులు, మీరే మంత్రులు చెప్పాడు. వీళ్ళిద్దరు ఒకసారి కలిపాడు కూడా. దేవుడి స్తోత్రం కలుగుతుంది. బర్బాని యేసు ప్రభుని ఒకసారి కలిపాడు కూడా. ఒకసారి కలిపితే యేసు ప్రభుని ఏమన్నాడంటే మన ఇద్దరం కలిసిపోదాం అన్నాడు. అప్పుడు కూడా యోధా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు, మన ఇద్దరం కలిసిపోదాం అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే నీ కోసం నేను ప్రాణాలైనా పెడతానేమో కానీ నేను నిన్ను కలుపుకోను అన్నాడు. దేవుని స్తోత్రం. మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఏం చేశాడంటే అటు ఉన్నాడు, ఇటు ఉన్నాడు. ఎప్పుడైనా నేను ఒక మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అటు ఇటు ఉన్నవాడు ఇటు కాకుండా పోతాడు. మీకు అర్థమైందా? అటు ఇటు ఉన్నవాళ్ళు ఎటు కాకుండా పోతారు. దానికి ఉదాహరణ యోధా ఇస్కరియోతు. యేసు ప్రభువుకు ఒక లక్ష్యం ఉంది, బర్బాకు ఒక లక్ష్యం ఉంది. యోధా ఇస్కరియోతుకు ఒక లక్ష్యం ఉంది, బర్బాకు ఒక లక్ష్యం ఉంది. బర్బాకు ఒక లక్ష్యం ఉంది, యేసు ప్రభువుకు ఒక లక్ష్యం ఉంది. యేసు ప్రభు లక్ష్యం ఏంటంటే పాపులను రక్షించడానికి, పాపులందరి కొరకు సరిపోవడానికి, పాపులందరికీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడం ఆయనది. ఈ లక్ష్యం ఏంటంటే యూదుల్ని నశించిపోతున్న వాళ్ళని రక్షించాలి, ఉన్న వాళ్ళని కొట్టాలి, లేని వాళ్ళకి పెట్టాలి. కాన్సెప్ట్ బాగానే ఉంది. ఉన్న వాళ్ళని కొట్టాలి, లేని వాళ్ళకి పెట్టాలి. ఇది కూడా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. ఏంటిది? ఒకే లక్ష్యం మీద ఉన్నాడు. బైబిల్ కూడా ఏం చెబుతుందంటే ఉంటే చల్లగా ఉండు, లేకపోతే ఎచ్చగా ఉండు, నులివెచ్చని జీవితం
ఇటు. ఇప్పుడు ఒకే లక్ష్యం, నేను దొంగని, నేను బందిపోటీ అన్నటువంటి గొప్ప ఒక లక్ష్యం మీద ఉన్నాడు. నెంబర్ 1 యేసు ప్రభు నేను పాపుల కోసం వచ్చా, ప్రాణం పెట్టడానికి వచ్చా, ఒకే లక్ష్యం మీద ఉన్నాడు. నెంబర్ 1. ఇప్పుడు 2 లక్ష్యములు కలిగి ఉన్నటువంటి ఎవరయ్యా అంటే యోధా ఇస్కరియోతు. అటు ఇటు ఉన్నాడు, ఎటు కాకుండా పోయాడు. ఏమయ్యాడు? అటు ఇటు ఉన్నాడు, 3వ సాటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు నమ్మడానికి. ఇటు పబ్బా దగ్గర ఏం దొరకలేదు, యేసు ప్రభు దగ్గర ఏం దొరకలేదు. 3వ స్థానాన్ని ఎంచుకున్నాడు. 3వ స్థానం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకునే స్థానం, 30 ఎండి నాణ్యం ఇచ్చే స్థానం. వయసుకి 1 సంవత్సరానికి 1 ఎండి నాణ్యం ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇచ్చి యేసు ప్రభు వాల్యూని పెంచం అన్నాడు. భలేగా దేవుని స్తోత్రం. 5 తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏమన్నా చెప్పండి, తెచ్చుకొని ఏమన్నా చేసుకున్నాడమ్మా? సమాధులు పెట్టుకున్నాడు. ఏమన్నాడు? 2 ఎకరాల పొలం కొన్నాడు. ఆ 2 ఎకరాలు సమాధులకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈయనేమో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇంకొక గొప్పతనం ఏంటంటే పశ్చాత్తాపం అంతా అసలు ఇక దానికి మించినది ఏది కూడా లేదు. ఇప్పుడు శిలువ మీద యేసు ప్రభుని సిలువెత్తినప్పుడు ఒక అతనైతే డొక్కలో బయటకు పెట్టి పొడిచి ఇంకా ఉన్నాడా లేదా చూసినప్పుడు అటువంటి వాళ్ళని కూడా దేవుడు ఏమన్నాడంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించాలి. అటువంటి వాళ్ళని క్షమించినోడు యేసు ప్రభుతో కలిసి తిరిగినటువంటి యోధా ఇస్కరియోతు క్షమించడా? క్షమిస్తాడు. కానీ ఈయనకి రావడానికి మొహం చాలు. ఈ రోజైనా నేను ఒక మాట చెబుతాను, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఆహారంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తే క్షమించబడతావు. ఇంకేముందిలే ఈ నన్ను క్షమించడానికి వెళ్ళిపోయావా, ఇక నీకు మరణమే బెటర్. నువ్వు దేవుని దగ్గరికి రా. ఆయన మాట అంటాడు, నా ఎద్దకు వచ్చు వారు నేను ఎంత మాత్రమునో పోస్టును. ఇప్పుడు ఈ దగ్గర ఎండి నాణ్యాలు ఉన్నాయి, కానీ ఇతను బతికించినయా? ధనం ఉంది బతికించిందా? ఆస్తి ఉంది బతికించిందా? ఏది బతికి? ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు? బందిపోడు. ఒకే లక్ష్యం కలిగి ఉన్నటువంటి బర్బ, దొంగగా బందిపోడు ఉన్నటువంటి బర్బ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుని సిలువేస్తున్నారని తెలిసిన వెంటనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఆ రోజు నువ్వు నా కోసం సిలువేస్తున్నారన్నాడు, ఆ రోజు నువ్వు నీ కోసం నేను మరణించడానికైనా సిద్ధమేనన్నావు, ఆ ఒక్క మాట చాలు ప్రభువా, ఇదిగో నేను ఇంకా నీ పాదదాసుని అని చెప్పి గొప్ప సువార్త చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన సువార్త చేశాడు. ఒక మాట మీద, ఒక లక్ష్యం మీద ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సరే ఒక ముట్టుకు చేస్తారు. అటు ఇటు కాకుండా ఉన్నవాడు ఎటు కాకుండా పోతాడు. ఖచ్చితంగా ఉంటే చల్లగలైనట్టు, లేకపోతే ఎచ్చగా. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయంట. ఏమా గొర్రెలకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 2 ఉన్నాయంట. చదువు. గొర్రెల దొడ్డిలో ద్వారములో ప్రవేశింపక వేరొక మార్గమున, వేరొక మార్గాన్ని ఎంచుకుంటారు. పేరుకు గొర్రె, పేరుకు విశ్వాసే, పేరుకు ప్రార్థనా పరులే, పేరుకు వాక్యం చదువుతారు, పేరుకు వాక్యాన్ని చదువుకుంటారు, పేరుకు మాత్రమే. కానీ ద్వారం ఏంది? వీళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకుంటారు. ఏ మార్గం అది? ఏ మార్గం? ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ఆ ద్వారమును ప్రవేశించువాడు ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, ఏ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు? సొంత గొర్రెలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపల నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. దేవుని స్తోత్రం కలుగును గాక.
గొర్రెల కాపురం ఎక్కడ నడుపుతాడమ్మా? గేదెల కాపురం ఎక్కడ నడుపుతాడు? గొర్రెల కాపురం నడక్కి గేదెల కాపురం నడక్కి ఎంత తేడా ఉందమ్మా? గొర్రెల కాపురం ముందు నడుపుతాడు. ముందు ఎందుకు నడుపుతాడు? ఏదైనా కప్పు వచ్చిందనుకో దాన్ని తీస్తాడు, ఏదైనా ముళ్ళు ఉందనుకో దాన్ని తీస్తాడు, ఏదైనా రాయి ఉందనుకో దాన్ని తీస్తాడు, ఏదైనా పొయ్యి ఉందనుకో దాన్ని పూడుతాడు. అంటే మార్గమును సరళము చేసేవాడే గొర్రెల కాపరి, మార్గమును నడిపించేవాడే గొర్రెల కాపరి, మంచి మేతను పెట్టేవాడే గొర్రెల కాపరి, గొర్రెకున్న ప్రతి కష్టమును నష్టమును తీసివేసేవాడే గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా ముందుగా నడుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి? అతన్ని వెంబడిస్తాయి, అనుసరిస్తాయి, వెంబడిస్తాయి. ఇప్పుడు గేదెల కాపురం ముందు నడిచాడు అనుకోండి, గేదెలు వెంబడి వస్తాయా? ఇప్పుడు మేకల కాపురం ముందు నడిచాడు అనుకోండి, మేకలు వెంబడి వస్తాయా? అసలు మేకలు నడవడి అక్కడ ఉంది, మీరు చెప్పండి. ఎలా? రెండు కాళ్ళు లేదు కంచి మీద, అతి కాళ్ళు తెలుసా మీకు? ఆ కంచి మీద, ఈ కంచి మీద, ఆ చేలో ఈ చేలో. అసలు మేకల కాపరికి చుట్టూ ఉండాలేమో. దేవుని స్తోత్రం కలుగునుగా. కాశారు ఎప్పుడన్నా మేకలు? అసలు చూసారా మేకలు? అసలు వాటిని నడవడం ఉండదమ్మా. మేకల కాపరికి అయితే కాళ్ళు తీవ్రలు వచ్చేస్తాయి, నడవలేక నడవలేక నడవలేక. అని ఒకటే విడిపోయింది ఈ షర్ట్ ఎక్కింది, ఒకటే విడిపోయింది ఈ షర్ట్ మీద, ఈ కాపు మీద ఉంటుంది. ముళ్ళు నేను ఆగిద్దా? ఏమా దొంగ ముళ్ళు నేను ఆగుతాడా? ఏమా పాపం చేసేవాడు ముళ్ళు నేను ఆగుతాడా? ఏం చేస్తారు? ఆ కంప మీద, ఈ కంప మీద, ఆ చెట్ల ఉంటాయి, ఈ చెట్ల ఉంటాయి. ఎనమాలు ఏం చేస్తాడు? ఒక రాయి వేసేస్తామో ఎవరు? కాపరే. నువ్వు వేరే చేలోకి ఎందుకు కూర్చుంటారా? వెంటనే రాయి వేసేస్తామో లేకపోతే కర్ర తీసుకుని పేరుగా ఒకటి జరుగుతాం. ఇది మేకల కాపరికి, గేదెల కాపరి. అదే గొర్రెల కాపరికి ఎక్కడ ఉందా? తన ముందు నడుస్తాడు. ముందు నడిచినటువంటి అతన్ని వెంబడిస్తే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ముందు నడుస్తున్న తనను వెంబడిస్తే. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే నాకు చాలా ఇష్టం. వాటిని తాగటానికి ఒకసారి దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఏమంటానంటే ఒక విషయం మీద దేవుడు ప్రయాసపడతాడు. దేనికి ప్రయాసపడమన్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగించుటకు ప్రయాసపడుడి. దేనికి ప్రయాసపడాలమ్మా? నేను మీకు మాట డాక్రా గ్రూపు 2 లక్షలు వచ్చింది. డాక్రా గ్రూప్ డబ్బులు 2 లక్షలు వచ్చింది. ఎక్కడ మాట కావాలి ఇక్కడ మాట కలిసి భార్య దేవుని స్తోత్రం. భార్య భర్త ఇక్కడ మాట కలిసి ఇప్పుడు ఈ 2 లక్షలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. ఎవరు మాట్లాడుకుంటారంటే వినాలి 10 నిమిషాలు. ఏమని మాట్లాడుకుంటారంటే ఏమండి డాక్రా గ్రూప్ డబ్బులు వచ్చినాయి కదా, మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వద్దామండి. ఏంటండి ఈ 2 లక్షలు పెట్టి ఏంటరా మా అమ్మాయి చదువుతుంది. సరే మా అమ్మాయి మాట్లాడేది వెళ్దాం. దేవుని స్తోత్రం. ఈ 2 లక్షలు పెట్టి ఒక నాన్నతాడు తెచ్చుకున్నాం. ఏ తాడు? ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలన్న. ఏం కలిగి ఉండుటకు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఇప్పుడు ఇక్కడ దేనికి ప్రయాసపడుతున్నారు? ఏమండి ఒక నాన్నతాడు కొనుక్కున్నాం. అప్పులు ఉంటాయి లేవంటలా. ఈయనేమో లక్ష ఆలోచించుకున్నాడు. దేనికి? ఈ 2 లక్షల దానిలోనే
1,00,000 చేసినోడికి ఒక 50,000 ఇచ్చి ఆపుదాము, 50,000 చేసినోడికి ఒక 20,000 ఇచ్చి ఆపుదాము, ఇలా అక్కడ కాసిన కట్టుకొని సర్చ్ చేసుకుంటూ వద్దాము అని మనోడు మైండ్ లో ఈ 2,00,000 కోసం ఎదురు చూస్తాడు. ఈ రాగానే కొంచెం అప్పులు కట్టుకుందో ఏదైనా ఉంటే పిల్లలకి బుక్స్ లేకపోతే దేనికోసం తీసుకోలేకపోతే దేనికోసం కట్టుకుందని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏమో ఆల్రెడీ 4 నెలల నుంచి ప్లాన్ లో ఉంది. ఏ ప్లాన్ అది? ఒక నాంతాడు కొనుక్కుందాం. ఇప్పుడు దీనికి కూడా సలహా ఏంటంటే నాంతాడు కొనుక్కుందాం. సలహా ఏంటి తెలుసా? కొనుక్కొని మళ్ళీ బ్యాంకులో పెడదాం, ఆ డబ్బులు తెచ్చుకుందాం. మంచి సలహా అది. వాస్తవంగా అయితే మంచి సలహా. చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇలా చక్కగా బంగారం కొనుక్కుంటున్నారు. ఆ 2,00,000 పెట్టి ఒక తాడు కొనుక్కొని మళ్ళీ దాన్ని బ్యాంకులో పెడితే ఆయన ఏం చేస్తారంటే 1,50,000 ఇస్తాడు. ఒక 50,000 మైనస్ అవుతుంది, 1,50,000 వస్తాయి. ఈ 1,50,000 అక్కడ కాసి కట్టుకొని భార్య భర్తలు ఇద్దరుగా చెరువు పని చేసుకుని బాకీ తీర్చుకుందాం అనుకుంటారు. నిజమా కాదు ఈ మాట? ఇందులో ఎంత తప్పు ఉందా? నిజంగా చెప్పండి, ఇందులో ఎంత తప్పు ఉందా? నేను చెప్పింది తప్పు లేదు, ఇలా మాట్లాడుకోవడంలో కూడా తప్పు లేదు. అవునా కదా? ఇప్పుడు ఇదే మాటను భర్త వచ్చి, అమ్మాయి నేను నలుగురిలో చెప్తున్నాను, నేను ఒక చైన్ కొనుక్కుంటాను, నేను ఒక ఉంగరం కొనుక్కుంటాను, ఏదో ఈ 2,00,000 ఒక చైన్ ఒక ఉంగరం కొనుక్కుంటాను. అప్పుడు మన మొహాలు అలాగంటే సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్రలు ఎక్కేమనుకో సాయంత్రం వచ్చి కరగబడిపోతుంది. దేవుడి స్తోత్రం. అవునా కదా? ఏమంటే నీకైతే ఏమైంది, నాకైతే ఏమైంది, చెరువు పని చేసుకుందాము, నువ్వు చెయ్యి కొనుక్కొని మెడల చేసుకొని తిరుగు అంటరా? దేవుడి స్తోత్రం. మా ఒళ్ళు చాలా మంచివాడు. మీ మెడలో ఉండడానికి కోరుకుంటారు, మా మెడలో ఉండడానికి కోరుకుంటారు. ఏమో మీకు తాళ్ళు ఉంటాయి కానీ మాకేమన్నా ఉండవు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏం కలిగి ఉండుటకు ప్రయాసపడండి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. నా గొర్రె నా స్వరము వినును. దేవుని స్తోత్రం కలుగును కాక. 30 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా, 60 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా అన్ని స్వరాలు ఉంటున్నా దేవుని స్వరం వినం. అన్ని స్వరాలు వింటాం, వినకూడని స్వరాలు వింటాం, అనకూడని స్వరాలు వింటాం, మాట్లాడకూడని స్వరాలు వింటాం, వినవలసిన స్వరం వినం. నాకు అది ఒక్కటే బాధ. దేవుని స్తోత్రం కలుగును కాక. అందులో నాకు నచ్చింది ఏంటంటే అసలు ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏం కలిగి ఉండటానికి ప్రయాసపడాలమ్మా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇది నెంబర్ 1 మాట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు దేనికి ప్రయాసపడతాం మనం? ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడతాం, పెళ్లి చేసుకోవడానికి ప్రయాసపడతాం, బండి కొనుక్కోవడానికి ప్రయాసపడతాం, తాడు కొనుక్కోవడానికి ప్రయాసపడతాం, ఏంటి చీర కొనుక్కోవడానికి ప్రయాసపడతాం, వెలగతో వస్త్రంలో కట్టుకోవడానికి ప్రయాసపడతాం. అసలు ఈ ప్రయాసంలో ఏముందో చెప్పండి? ప్రేమ కలిగి ఉండు అన్న మాటకు అసలు ఏంటి? ఇప్పుడు ప్రేమ కలిగి ఉంటే ఏంటి ప్రయాసం? ఒకసారి చెప్పండి. ప్రయోజనం ఏంటి చెప్పండి? అసలు ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? ఒకటి ప్రేమ దోషానికి చెప్తుంది. ఇంకోటి, ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, మనకి ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, అంతే కదా? ఇప్పుడు పాస్పోర్ట్ అప్లికేషన్ అక్కడ పాస్పోర్ట్ అప్లై చేయగానే ఎవరు వస్తారు మన ఇంటికి? వెరిఫికేషన్ పోలీసు వాళ్ళు వస్తారు కదా. పోలీసు వాళ్ళు వస్తారు, ఏమైనా వెరిఫికేషన్ చేస్తారు, ఏమైనా దొంగతనం చేసిందే, ఏమైనా హత్యలు చేసిందే, ఏమైనా మీకు తెలియదు ఏముంది, మీ భాషలో మనందరికీ తెలియదు ఏముంది, అన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు ఆయన రాకడ సమయంలో కూడా ఆయన వస్తాడు, వెరిఫికేషన్ చేస్తాడు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటాడంటే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక ఈ లోకం మిమ్మల్ని ద్వేషించింది, దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు.
యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను పత్రిక మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే. అమ్మా 14 చదువుకోండి. యోహాను రాసిన పత్రిక, నేను పత్రిక అన్నదే మొదటి పత్రిక 3:14 13 కాడ నుంచి ఉంటుంది అనుకుంటా, లేదా 14 కాడ చదువు. స్పీడ్గా. ఏం చేస్తున్నాం? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక. దానికి ముందు మాట కూడా చదువు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక ఈ లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది గనక దీనికి ఆశ్చర్యపడవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమ గల వాళ్ళందరూ పిచ్చివాళ్ళను చూసినట్టు పరిపూర్ణంగా ప్రార్థనలో ఉంటేనమ్మా, పరిపూర్ణమైనటువంటి ఆత్మలో ఉంటే వాళ్ళని పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తుంది. ఈ లోకం ఎన్నోళ్ళను చూసినట్టు చూస్తుంది. అందుకే ఏమన్నాడంటే దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు ఆశ్చర్యపడవద్దు? లోకము ఇటువంటిది కనుక ఈ విషయంలో మీరు ఆశ్చర్యపడవద్దు అని ఇక్కడ ఒక మాట అంటాడు 14వ వచనంలో. మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది తేలి చెప్పిన మాట. అందుకనే ప్రయాస దేనికి పడాలి? ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగును. ప్రేమించుటకు ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడాలి? నేను అంతకు ముందు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ఏమని చెప్పా? ఒక పాస్టర్ గారు లారీ ఎక్కి వెళ్తున్నాడు. ఒక దొంగోడు చూశాడు. పాస్టర్ గారు బ్యాగ్ వెళ్తుంది. దొంగోడు అనుకున్నాడు కదా, ఏమనుకున్నాడంటే దొంగోడు, అమ్మో ఇంత బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ దోచుకుంటే చాలా ఉంటాయి, బ్యాగ్ దోచుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును. అలాగనే ఇప్పుడు నా బ్యాగ్ దోసుకెళ్ళారు. బండి అడిగితే బండిలో ఉన్న బైబిల్ కూడా తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును. మా బాబు వేసుకున్నాడు. నేను అడిగింది బండి, ఆయన బండి అడిగాడు. సరే అక్కడ తీసుకెళ్ళాను, బైబిల్ కూడా తీసుకుని వెళ్ళాడు. అందుకే వాక్యం అంట ఎక్కడ ఉన్నామంట? హృదయంలో ఉన్నామంట, బైబిల్ కాదు. ఎక్కడ ఉన్నారు వాక్యం? హృదయంలో ఉంటేనంట ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం ప్రకటించవచ్చు అంట. దేవుని స్తోత్రం కలుగును. నాకైతే వాక్యం హృదయంలో ఉంది, ఇంకో బైబిల్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు వాక్యం చెప్పుకొచ్చాను. సగానికి పై చెప్పుకొచ్చిన బైబిల్ పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగే వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అది బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువగా ఆధారపడాల్సింది ఏంటంటే ఆయన వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగు. వాక్యమే మన బాధల్లో నుండి మనల్ని తప్పించింది, బ్రతికించింది. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఎక్కడ ఉన్నట్టు? తేల్చి చెప్పాడు. మరణపు అంచుల మీద నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. సాగు బతుకుల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇది ఏ జబ్బోతుందో తెలియదు నాకు. అంటే ఇక్కడ ఉన్న మాట చెప్పేది, నేను కొత్త మాట ఏం చెప్పాను. దేనికి? ఏం కలిగి ఉండటానికి? ప్రేమ లేకపోతే. ఇది నేను నాకు సంఘానికి చాలా ఇష్టంగా నేర్పుతాను. ఎక్కడో ఒకసారి ప్రేమ గురించి వస్తుంది. నాకు తెలియదు కానీ ఆ మాట అంటేనే నాకు ఇష్టం. ఆ మాట మీద నేను ఎక్కువగా ముందుకు నడుస్తాను. ఇంకొక మాట చెబుతాను నేను. ఒకవేళ మీలో కనుక ప్రేమ లేకపోతే నువ్వు మరణపు అంచుల్లో ఉన్నామని తేల్చి చెప్పేసింది వాడికి. అయితే మనం ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాం? 4:15 ఒక మాట చూడండి. ఇక్కడ చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకోరులో ఎవరున్నారు? ఎవరున్నారా? ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మీరందరూ వాస్తవంగా చెప్పాలంటే
యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడిని ఒప్పుకుంటేనే. ఇప్పుడు అక్కడ బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా ఏమనితో మనం బాప్టిజం? యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకున్నావా? దేవుడిని నమ్ముతున్నావా? బాప్టిజం తీసుకుంటే బ్రతుకు మార్చుకుంటావా, జీవితం మార్చుకుంటావా అని ఒప్పందాలు చేసి బాప్టిజం. దీనికి ఇష్టమైతేనే బాప్టిజం తీసుకోండి. ఇంకొక మాట ఏమంటారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేసి బాప్టిజం తీసుకోమన్నారా, నీకుగా నువ్వు మానవుడు పొంది బాప్టిజం తీసుకున్నావా అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము నిజంగా తీసుకుంటున్నామండి, మేము వాక్యానికి కట్టుబడి బాప్టిజం తీసుకుంటామని చెప్తేనే బాప్టిజం ఇస్తాం. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఏది చెప్పింది అంటే, నువ్వు యేసు ప్రభు దేవుని కుమారుడు అన్నావంటే నీలో దేవుడు ఉన్నట్టే. సందేహం ఏమన్నా? సందేహం అయితే ఉంటాడేమో అనేవాడే. ఇప్పుడు వస్తాడు అన్న మాటకి వస్తాడేమో అన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. వచ్చాడు అన్న మాటకి వస్తున్నాడు అన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు ఒప్పుకుంటే యేసుక్రీస్తువే నీలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ నోటితో ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావో, ఎప్పుడు యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నుండి యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? కింద రాశాడు చదువు. ఎవరు? యేసు ప్రభు ఆయనలో ఉన్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ వాడు అని రాశాడు. వాడు ఎక్కడున్నాడు? అంటే వాడు దేవుని యందు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? వాడిలో ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? దేవుని యందు ఉన్నాడు. అంటే ఇద్దరు ఎక్కడున్నారు? ఒకే చాట ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్న బిడ్డ ఎక్కడున్నాడు? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? క్రీస్తు నమ్ముకున్న బిడ్డ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళిద్దరు ఒకరికి ఒకరు విడవకుండా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల్ని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. వారికి నీడలాగా ఎలా ఉంటాడంట? నీడలాగా ఆవరిస్తాడు. వారి కుడి పక్కనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును. అద్భుతమైన మాట. ఏమని ఒప్పుకుంటే యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన మాట. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని యందు. వాడు ఎక్కడ ఉన్నాడమ్మా? దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికున్న ప్రేమ. అమ్మా ప్రేమ ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట. ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఏంటి నమ్మింది? ఇప్పుడు మనం ప్రేమ. ఎందుకు ప్రేమ నమ్మాము? ఇప్పుడు ప్రేమే మనకు పరలోకానికి ఒక పట్ట, మనకు ఒక లైసెన్స్, లేక మనకు ఒక టికెట్. ఏ టికెట్ ఇది? ప్రేమ అనే టికెట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ టికెట్ ఇది? ప్రేమ. ఇప్పుడు మనం ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనము ఎరిగిన వారమై ఉన్నాం. దాన్ని నమ్ముకుందుము. దేవుడు ప్రేమ సమీపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేవుడు. దాన్ని ఏదో అంటారు, మీరు ఈజీ కొట్టు అయ్యి అంటారు. నాకేమై రాదు. స్తోత్రమే నా పని. దేవుని స్తోత్రం కలుగును గాక. మా అమ్మ మా బాబు నన్నేమో ఏ స్కూల్లో చదివించారు, అందుకే చదువుతా ఉంటారు. దయని పేదల కాపుని దేవుడు మాకు పట్టిన అమూల్యమైన కొరియలు కాపుగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రేమ దేవుడు, ప్రేమ దేవుడు, దేవుడు ప్రేమ, ప్రేమ దేవుడు, దేవుడు ప్రేమ ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ ప్రేమ. ఇప్పుడు మనం దేని యందు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరణాన్ని తప్పించేది కూడా ప్రేమే, అవునా కదా? మరణాన్ని తప్పించేది ప్రేమే. ఇంకోటేంటి? ఇప్పుడు దేవుని యందు నిలబెట్టేది ప్రేమే. ఇంకోటేంటి? దేవుడు మనతో ఉండాలన్నా కూడా ప్రేమ. దానికి మించింది లేదు. అందుకనే దేనికి ప్రయాసపడమన్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ప్రేమ మరణము నుండి తప్పించింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అందుకే ఆయన పేరే ప్రేమామయుడు. దేవుని స్తోత్రం కలుగును. ఇంకొక మాట చదువుతాం, చాలా అమూల్యమైన మాట. లాస్ట్ కొంచెం బల్లారాధన చదువుపడిందిగా. బల్లారాధన అయిపోయినా భోజనాల విషయంలో చిన్న కన్ఫ్యూజన్. ఇవాళ సాంబార్ చేసేవాళ్ళు లేక 4-5 సార్లు తిరిగి లాస్ట్ లో వాళ్ళే అన్నారు కదా, సరే గారు సాంబార్ కూడా చేస్తారు అని అన్నారు. అయితే ఇంకొక మాట ఏంటంటే, అన్నీ చేస్తే ప్రార్థనకు అనుకోలేకపోతున్నాం మేము అన్నారు. పాపం అన్నట్టే అనుకోలేకపోతారు వాళ్ళు అన్నారు. అన్నీ ఒకసారి అన్నీ ఒక్కరినే చేయాలంటే కొంచెం ప్రార్థనకి అలౌట్ చేస్తే చక్కగా దేవుడు వాళ్ళు నెత్తి పెట్టుకుని చక్కబడతారు కాబట్టి జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, 18వ వచనం, ఇది చాలా ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండతో కూడినది, భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణంగా చేయబడినవాడు కాడు. ఏం చేసేవాడు? భయపడేవాడు. భయము చాలా దరిద్రం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయం ఉందంటే ప్రేమ లేనట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో మాట్లాడు, మనకంటూ అసలు పర్సనల్స్ కూడా ఏముండవు. వాస్తవం చెప్పాలంటే ఏది దాచుకోవడం దోసుకోవడం మనకు తెలియదు. మొత్తం బయట పెట్టేస్తాం. నేను నిన్న మా అమ్మాయికి తీసి తీయడానికి స్కూల్కి వెళ్ళాను. ఆమె విజయవాడలో ఒక కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తాను. ఆమె నాకు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆమె అడిగితే, అసలు ఏ ధైర్యంతో నువ్వు నన్ను కాలేజీలో జాయిన్ చేస్తున్నావు డాడీ అంటే, ఇంట్లో ఏం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే. నేను అన్నాను అమ్మాయిని, ఇప్పుడు నీకు ఏదైనా సమస్య నువ్వు ఎక్కడికి వెళ్తావు అడిగి, నీ దగ్గరికి వస్తాను. చిన్నదైతే ఎక్కడికి వెళ్తావు? చిన్నదైనా నీ దగ్గరికి వస్తావు, పెద్దదైనా నీ దగ్గరికి వస్తావు. ఎందుకు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వు మా తల్లిని, నా అవసరం నీచే బాధ్యత నీకుంది కాబట్టి నేను నీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నేను నీకుండా బాగానే, ఇప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్తాను? నేనెవరి దగ్గరికి వెళ్తాను? ఆ పిల్ల కొంచెం తెలివి కాదు. రెండో పిల్ల తెలివిగా ఆలోచించింది. ఏమైనా ఆలోచిస్తుందంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు, ఏ చిన్న సమస్య ఉందా? నువ్వు సేవకుడు కదా. అప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఆ పిల్ల ఏం ఆలోచించింది? నేను ఏం చెబుతానో అది ఆలోచించింది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు సృష్టిలో ఒక భాగం ఆయన దగ్గరికే వచ్చి ఏం కావాలో అడిగితే నీ అవసరం తీరుతున్నాను. సృష్టికర్త ఆయన. దేవుని స్తోత్రం కలుగును. అసలు నా అవసరం ఏంటో ఆయన నాకు ముందే తెలుసు. ఎన్ని సంవత్సరాల ముందు నాకు చెట్టు వేసి పెట్టాడు దేవుడు. ఆ చెట్టు కింద చల్లగా బతికాను. దేవుని స్తోత్రం కలుగును. నేను గడ్డపడిపోతాను, ఆ చెట్టు కింద ఉంటాను, ఆ చెట్టే దిక్కుతుంది, అదే నాకు గుడిస, అక్కడే నేను పట్టాలు కట్టుకుంటానని నాకు తెలియదు. ఎన్నో సంవత్సరాల క్రితం చెట్టు వేసి ఇచ్చాడు. ఆ చెట్టు కింద మేము ఉంటాం, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును. అలాంటిది నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాత దేవుడు నా పోషణ గురించి ఆలోచించగలమా?
ఏ దినమునకు ఏది కావాలో ఆ దినము చింతించిద్ది అని బైబిల్లో చెబుతుంది. నా పిల్లలు ఆకాశ పక్షులు చూడండి, అవి యుద్ధము పోయి కొట్టులో కూర్చుకోవు, వాటి గురించి అవి ఆలోచించవు. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాటి గురించి దేవుడు ఆలోచించి ఆహారాన్ని సిద్ధపరుస్తానంటే ఆయన పరిపాడి నేను కాబట్టి నేనేం ఆలోచిస్తా? అసలు నేను ఆలోచించడం మొదలుపెట్టి ఆయన ఆలోచించదు. అవునా కదా? ఇప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఏదో వచ్చినా ఆయన చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు, మీరు ఆలోచించరు. నేను చేతులు ఎత్తేసాను అనుకో, ఏం చేస్తారు? మీరు ఆలోచిస్తారు. లేదు మీరు ఆలోచించారనుకో, అప్పుడు ఏం చేస్తారు? నేను ఆలోచించడం మానుకుంటాను. అవునా కదా? ఇప్పుడు ఏదో మీరు మీ పని మీద చూసుకున్నారు, ఒక పని చేసుకున్నారు, ఏదో పని చేసుకొని ఒక రూపాయి తెచ్చుకొని బతుకుతున్నారు. అప్పుడు నాకెందుకు కొంత ఆలోచించకు, మా పిల్లలు పర్లేదు అనుకుంటారు కదా, వాళ్ళు బాగానే బతుకుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం అనుకోవా? అదే వాళ్ళు ఆలోచించలే స్థితిలో ఉంటారు అనుకోండి, ఇప్పుడు మేమేం ఆలోచిస్తాం? ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నే ఉంటాడు, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఖచ్చితంగా మా నాన్నే ఉంటాడు. మా నాన్న ఏం చేస్తారంటే నలుగురు పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాను, నలుగురు నా గురించి ఆలోచించాడు. ఎవరి గురించి ఆలోచించాడు? మా తమ్ముడు గురించి ఆలోచించాడు. వాడు సంవత్సరానికి ఒక 60 ఎకరాలు అమ్ముతాడు, వాడి గురించి ఆలోచించాడు. వీడు ఎలా బ్రతుకుతాడు? ఉన్నది మొత్తం అమ్ముకొని అనేమో ఆడి గురించి ఆలోచిస్తాడు. ఆడు బాగానే బతుకుతాడు, శుభ్రంగా చక్కగా ఒక 60 ఎకరాలు అమ్ముకొని శుభ్రంగా బతుకుతాడు. కానీ నా గురించి ఏమనుకుంటాడు? వాడు ఎలాగైనా బతుకుతాడు, వాడికి సేవ ఉంది, ఎవరో ఒకరు వాడి పిల్లల్ని ఎవరో ఒకరు చదివిస్తారు, వాడికి ఏదో సహాయం పడుతుంది, ఎవరో ఒకరు వచ్చి కాదు బీవిస్తారు. ఏదో ఆయన ఆలోచనలో ఏంటంటే వాడు ఎలాగైనా బ్రతకగలుగుతాడు. ఎందుకు? నేను ఇక్కడ ఎలాగైనా దేవుడి కృపను బట్టి బ్రతుకుతున్నాను, సంఘం అంతా మీ అందరూ ఆదరణ ఉంది కాబట్టి నాకు బాధ లేదు. ఇప్పుడు అది ఎవరిలో కలగాలి? తండ్రికి కలగాలి. ఇప్పుడు నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టి ఏంటి అమ్మాయి కాలేజీ ఏంటి నా పరిస్థితి అన్నాను అనుకో, ఫాస్ట్గా నీ మధ్య బాగా ఆలోచిస్తున్నాడు, దాని గురించి నాకు ఎందుకు అనుకున్నాడు అనుకో, నా పరిస్థితి ఏంటి? సృష్టిలో ఒక భాగం, ఒక నలుసు కంటే చిన్నవాడు నేను. దేవుని స్తోత్రం. సృష్టికర్తే ఆలోచించాలంటే నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయాలి. ఆమె అది నేర్పడానికి నేను చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా నీ చిత్తం ఏంటని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన విషయంలో కూరుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి అతి పరిపూర్ణమైనటువంటి మాట ఏంటంటే 19వ వచనం చదువుతాం. మొదట మనల్ని ప్రేమించను కనుక ఏం చేసాడమ్మా? మనమే ప్రేమించలా అలే ప్రేమించామని చెప్పకండి, మోసం అది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఆయన ప్రేమ చెప్పండి. ఏమా బాగున్నప్పుడు ప్రేమించి బాధలో వదిలేశాడా? ఏమా ఇప్పుడు ఇలా ప్రేమ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒకటి అందాన్ని ఆశించైనా ప్రేమిస్తాడు, రెండోది ధనాన్ని ఆశించైనా ప్రేమిస్తాడు, మూడోది కుటుంబం ఎక్కువ ఉంటే ప్రేమిస్తాడు, నాలుగోది అధికారం ఉంటే ప్రేమిస్తాడు. ఎన్ని ఉండాలి? అందమన్నా ఉండాలి, ధనమన్నా ఉండాలి, కుటుంబ బలం అన్నా ఉండాలి, అధికారం రాజకీయ బలం అన్నా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు నా ఫ్రెండ్, అతను నా స్నేహితుడు అని చెప్పుకుంటారు. కానీ ఇతనేం ఆలోచించాడు? చనిపోతున్న నీ కోసం, పాపంలో ఉన్న నీ కోసం, రోతములో ఉన్న నీ కోసం పరిపూర్ణముగా సిలువేస్తున్నటువంటి దొంగను కూడా ఏమన్నాడు తెలుసా? కొరడాలతో కొడుతున్నటువంటి వాడిని కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరికి క్షమించు. అది ప్రేమ. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమ ప్రేమించాలి. ఆమె ఇవాళ ప్రేమ ఎలా ఉందంటే ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన పెట్టుకుంటే పక్కింట్లో కూడా పిలవమ్మా. ఏంటమ్మా పిలవంటే ఆమెకు నాకు పడవలే, ఏంట ఆమె పిలిచేది అంటారు. అదే అది భక్తి, అదే అది ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమలో పరిపూర్ణత. ఆయన మనల్ని ప్రేమించాడు. ఒకసారి అపోస్తలుడు పౌలుని అంటారు, ఏమన్నా తెలుసా? బ్రదర్ అసలు నీ సాక్ష్యం ఏంటి ఒకసారి ప్రకటించు అన్నాడు. ఏమన్నాడు? బ్రదర్ నీ సాక్ష్యం ఏంటి చెప్పంటే, ఇక ఆయన మైకి తీసుకొని ఇప్పుడు నేను చెబుతున్న సాక్ష్యం ఏమనగా ఇదిగో బాల్య దినాల నుండి అది ఇది అని చెప్పాడా? ఏమన్నాడు ఆయన? హింసకుడును, దూషకుడును, హానికరుడు. అసలు సింపుల్ గా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే మీరు సాధన చేయటం నేర్పిన వాడి దగ్గరకు వచ్చి సిక్కులేస్తే సరిపోతా, కరపలో తీసుకొని శాపకి ఏదో నేర్పితే సరిపోతా. ఆయన అన్న మాటలు అర్థం ఏంటంటే
నా ఎంత హింసకుడు, నా ఎంత దూషకుడు, నా ఎంత హానికరుడు లేడు. నువ్వు చేసేటువంటి పాపం కూడా ఒక పాపమేనా, నువ్వు చేసే ఆడే అబద్ధం కూడా ఒక అబద్ధమేనా అని చెప్పి ఏం చేసాడు కదా, ఆయన సిలువకు అప్పగించుకొని పరిపూర్ణంగా అప్పగించుకొని ఎటువంటి పాపినైనా శాల తీసుకొని కవిట్లో తీసుకొని రక్షణలోకి నడవడం నేర్పాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అక్కడ ఆయన ఏం గుర్తు తెచ్చుకున్నాడు? ఇక నా సాక్ష్యం ఇది అని చెప్పాడా? నా ఎంత దొంగ లేడు, నా ఎంత వ్యభిచారి లేడు, నా ఎంత నరహంతకుడు లేడు, నాలాంటి వాడు లేడు అని సింపుల్ గా చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాంటి వాడిని ప్రేమించాడు యేసుక్రీస్తు. ఆమేన్. అలాంటి వాడిని ప్రేమించాడు. బయలుం పెట్టి డొక్కలో పడితే గుండెకి తాకినాడు. సీవి రక్తము ఆ కొండ మీద నుంచి, ఆ కలవరి కొండ మీద నుంచి కింద కారి ఆ కొండ కింద పుష్టి వ్యాధులు ఉన్నారంట. ఊరికి బయట కొండ, మత్తయి వార్త ఉంటుంది సార్, ఊరికి బయట కొండ, ఆ కొండ మీద దాకా సిలువ మోయించుకొని అక్కడికి వెళ్ళి సిలువేసిన తర్వాత లాస్ట్ లో డొక్కలో బళ్ళెం పెట్టి పొడితే ఆ డొక్కలో నుండి కారినటువంటి ఆ రక్తము ఆ కొండ కింద ఉన్న వారికి ఆ రక్తపు బొట్లు పడితే ఆ బొట్లతో స్వస్థత పొందారంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆఖరి రక్తపు బొట్టు వరకు స్వస్థత కార్యములు చేసుకుంటూనే వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది క్రీస్తు అంటే. ఆమేన్. అది ప్రేమ అంటే. ఆమేన్. మనం ప్రేమించేది కూడా ప్రేమేనా? దొంగగా ప్రేమ ఉంటే ప్రేమతో, లేకపోతే వదిలేస్తాం. అది మన ప్రేమ. అవసరతను బట్టి ప్రేమిస్తాం, అది మన ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమ ఏంటో తెలుసా? ఆఖరి పొడిసినోడిని అన్నాడు. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు పొడిసినోడు తెలుగు కదా. ఇది కూర్చోండి. అయితే ఆయన మొదలు ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఏమవుతాడు? దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను ఆ మాట మరి మీరేమనుకో. దేవుని స్తోత్రం. మన సహోదరుడు ఎవరి దగ్గరికి అనేది ఏదో గొడవడుకుంటున్నాం, వాళ్ళ దగ్గరికి నన్ను క్షమించమని అడిగితే ఎలా ఉంటున్నాను ఫీలింగ్? నేను పోయి దాని దగ్గర క్షమించాలి. ఇప్పుడు బలారాలు తీసుకుంటున్నాను. నువ్వేమో వెళ్ళి అడగాలి. అవతల మనం ఏమని అనుకోండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెబుతున్నాను, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడకూడదు. దేవుని రాజ్యంలో వారసులు. నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. వైద్యాలు కూడా శనివారం, శుక్రవారం అయితే శనివారం. నిన్న కూడా వెళ్ళాను. రేపు బలారా. సమాధాన పడాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ దేవుని స్వరాన్ని విన్నారని తెలియదు. కానీ మేము నేను ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడుతున్నా దేవుడు ఖచ్చితంగా బలిపెట్టింది ఒకరోజు. ఎందుకంటే ఆ అనుభవం నుంచి వచ్చాను. వెళ్ళా. ఇక అక్కడ ఉండేవాళ్ళు అందరూ, ఇప్పుడు మా వదినోళ్ళు కానీ అందరితో మరి నేను బలారాను, నేను సమాధానం మీరేదన్నా నన్ను క్షమించచ్చు. మీ విషయం నేను ఏదన్నా క్షమించు అన్నాను. 1 గంట 2 గంటలు కూర్చొని వచ్చేస్తాను. ఎందుకు ఇది చెబుతున్న నేను సమాధానం పడకపోతే, ఈ బలారాధన ఇస్తున్న నేను సమాధానం పడకపోతే నేను కూడా ఏదో ఒకటి దాచుకొని పక్కన పెట్టుకొని, ఒక బావిలో 2 నీళ్లు ఉంటాయా? సేద నీళ్ళు, మంచి నీళ్ళు. ఇప్పుడు సాతానుగాడు మీద నెత్తి మీద ఎక్కి కూర్చొని పాతంలో తొక్కినంత బాధ అయిపోయింది వాడికి.
దేవుని స్తోత్రం. నేను ఎప్పటికప్పుడు పరీక్షించుకున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను. నేను ఇప్పుడు పిల్లల టెస్టింగ్ పెడతాను చూసుకురా, అక్కడ అలాగ నేను పరీక్షించుకున్నాను. మొన్న రామ ప్రార్థన చేయడానికి వాళ్ళు నిజంగా దాదాపు 2 నెలల నుంచి చెబుతున్నారు, ఆమె మా ఇంటికి ప్రార్థన చేయడానికి రాని అని వాళ్ళు చెబుతున్నారు. నేను వస్తానని చెబుతున్నా, డేట్ ఇస్తున్నా, ఇదిగో రేపు వస్తానన్నా, ఆ రోజు ఏదో పని ఉంటుంది వెళ్ళట్లేదు. 2 నెలల నుంచి చెబుతున్నారు. నిజంగా మరి వాళ్ళు కూడా మరి ఏమనుకున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. ఇక లాస్ట్ ఫైనల్ నిర్ణయం తీసుకొని మొన్న ఫోన్ చేసి అన్నయ్య నీ కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం, రావాలన్నారు. అసలు నేను పోతే 2 కళ్ళే నెట్టేసి కట్టుకోండి, నువ్వు 1000 కళ్ళు ఉన్నావు, 982 995 కళ్ళు అతికి తెచ్చుకొని చూస్తున్నావు. ఇక నీ దగ్గర రాకపోతే ఏంటది ఏడమ్మా, అదే రీతితో నేను కట్టలేదే, కట్ చేయమ్మా. దేవుని స్తోత్రం కలుగుతుందా? నేను నిజంగా చెబుతాను, మొన్న వెళ్తే వాడు ఇంట్లో వాళ్ళకేంటంటే మనం ప్రార్థన చేస్తే తప్ప వాళ్ళు ఇంట్లోకి వెళ్తాం, ఒక తీర్మానం. వాళ్ళు 2 నెలల నుంచి ఆగారంట, నువ్వు రావాలా ప్రార్థన చేయాలి. అక్కడ కూడా 7-8 మంది సేవకులు ఉంటారు, ఆ ఊళ్ళో కూడా సేవకులు ఉంటారు. సరే నువ్వు రా, అరే ఏదో ఒకటి చెప్పండి రా. అలా ఫోన్ చేసేది పేరు లేదండి, పేరు లేకపోతే మా 10 మంది అసలు 69 అంటే అసలు ఇక ఆయన పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి మీరు అంతా బాగా మీరు వెళ్ళని చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె వాళ్ళ ఇంట్లోనే జ్వరం అన్నయ్య, పిల్లలందరికీ జ్వరం అన్నయ్య, ఆమె ఈ ప్రార్థన పిలుచుకున్నా. దేవుని స్తోత్రం కలుగుతున్నా. ఆమె వాళ్ళ ఇంట్లో జ్వరం అన్నయ్య వెళ్ళి ప్రార్థన చేస్తే పాపం 25 రోజుల నుంచి 3 ఉన్నారంట ఆ ఇంట్లో. ఇక బయటకు వచ్చి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? నువ్వెందుకు వచ్చావు ఈ ఊరు? ఎప్పుడు దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళి నేను అవన్నీ చెప్పుకుంటున్నాను. నువ్వు ఉండి మమ్మల్ని అందరూ తరివేశావు, ఏళ్ళలో నిన్ను తరివేస్తే అందరిలో సక్కగా మేము వచ్చి కాపురం చేస్తుంటే ఈ రోజు మళ్ళీ నువ్వు వచ్చావా అని మాట్లాడింది. ఎక్కడ చెప్పింది ఏదో ఒకటి మేము కాసేపు మాట్లాడుతున్నాం దయ్యాలతో కూడా. దేవుని స్తోత్రం మాట్లాడుతూ ఏం చేసి ఎక్కడ పంపించేసి దేవుని స్తోత్రం. నేను అనుకున్నప్పుడు ప్రభు నువ్వు నాతోనే ఉన్నావు అమ్మా, ఎత్తి ప్రార్థనలో ఉండాలని చెప్పారు. ఏం కాదు,